నడుస్తుంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఈ వ్యాధులతో పాటు చికెన్ గున్యా కొత్తగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో మలేరియా, టైఫాయిడ్ ఈ వ్యాధులతో పాటు చికెన్ గున్యా కొత్తగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో పల్లెలన్నీ విషజ్వరాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస వైద్య సౌకర్యాలు అందించక ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది. గ్రామాలు ఇవాళ మంచం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అనేక గ్రామాలు ఇవాళ మంచం బారిన పడ్డ సందర్భం ఉంటుంది. గ్రామాల్లో ఉండేటువంటి పిహెచ్సి సెంటర్లు కూడా పనిచేయని సందర్భంగా ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడుతుంది. పిహెచ్సి సెంటర్లో నిర్వీర్యం చేయబడ్డాయి. పూర్తి స్థాయిలో అక్కడ వైద్యులు లేక ఇబ్బంది పడుతున్న సందర్భం కూడా ప్రజలు నేరుగా ఎదుర్కొంటున్న సందర్భం కూడా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో వైద్యులు రాక రోగులు నానావస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కూడా ఈ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రాథమిక చికిత్స అందించే సందర్భం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇక జిల్లా ఆసుపత్రుల పరిస్థితి చూసుకుంటే జిల్లా ఆసుపత్రులు కూడా 2 జిల్లా ఆసుపత్రులు ప్రధానంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ఒకటి బోధన్కు 100 పడకల బెడ్ ఆసుపత్రి పాటు అటు ఆర్మూర్లో కూడా 100 పడకల బెడ్ హాస్పిటల్ ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది. దాదాపుగా 5,000 మంది ఆ పేషెంట్లు ఇవాళ విషజ్వరాల బారిన పడ్డ సందర్భం గవర్నమెంట్ లెక్కలు చెప్తుంది. అది ఒక ప్రాథమిక లెక్కను మాత్రం గవర్నమెంట్ కొంత మేరకు దాచిపెడుతుంది. సీజనల్ వ్యాధులు లేవని చెప్పడానికి ఒక కవ్వింపు చర్యలుగా పాల్పడిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనం ప్రస్తుతం అయితే గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి దాదాపుగా మనం చిన్నపిల్లలు వ్యాధుల బారిన రోగుల బంధువులతో పాటు ముఖ్యంగా చిన్నపిల్లలు వ్యాధుల బారిన పడి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. వారం రోజుల నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు. వీళ్ళకు ప్రధాన సమస్య డాక్టర్లు లేరు, ట్రీట్మెంట్ అందుతలేదు. మేము ఉదయమే వచ్చినాము, కనీసం పట్టించుకోవడం లేదు, కనీసం ఒక డాక్టర్ వచ్చి మమ్మల్ని పలకరించలేదు, నర్సు ఏం జరుగుతుందని వాకప్ చేయలేదు. ఈ నేపథ్యంలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఆ కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఉన్నటువంటి 100 బెడ్స్ హాస్పిటల్ కూడా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి కనబడుతుంది. రోగులు సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు పేద మధ్య తరగతి వారుంటారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భం చూడలేదు. గత ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగిన సమయంలో వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గవర్నమెంట్ ఆసుపత్రి ఉండే, కానీ ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా రూపుమాపే ప్రయత్నం చేస్తుంది. వైద్య రంగాన్ని, వైద్యానికి సంబంధించినటువంటి వైద్య విధాన పరిషత్తు ఈ ప్రభుత్వ ఆసుపత్రులను అదేవిధంగా ఇటు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ వైద్య సేవలు అందించే వైద్యులు ట్రాన్స్ఫర్ల పేరు మీదతో ఇక్కడికి రావడం లేదు. దాదాపుగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి ఆనుకున్న 13 మంది డాక్టర్లు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. 6 ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరితో పాటు టోటల్ ఇక్కడ వైద్య సిబ్బంది అయినటువంటి నర్సులు అదేవిధంగా కాంపౌండర్ల చేతుల్నే ప్రభుత్వ ఆసుపత్రి ఉందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం విజువల్లో వీళ్ళు దాదాపుగా వారం 10 రోజుల నుంచి ఇదే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ వ్యాధులు తగ్గట్లేదు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలతో తీవ్ర బాధలు పడుతున్నారు. ఈ పక్కనే నిజామాబాద్ కానుకొని ఉన్నటువంటి ఖలీల్వాడి ఆసుపత్రులు ఉంటాయి. ఇవి మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులతో అనుసంధానంగా చేయడంతో పాటు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇక్కడ పనిచేసే డాక్టర్లంతా ఖలీల్వాడిలో ఓపెన్గా హాస్పిటల్ను ప్రైవేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేస్తున్నారు తప్ప ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకోవడం లేదనే వాదన కూడా స్పష్టంగా రోగుల బంధువులు రోగుల నుంచి వినబడుతుంది. కేవలం 13 మంది డాక్టర్లే ఈ 200 పైచిలకు బెడ్స్ ఉన్న ఈ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారంటే పరిస్థితి ఎంతవరకు దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మెడికల్ సూపరింటెండెంట్ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. పేద మధ్య తరగతి ఎవరైతే రోగులు వస్తారో వారికి న్యాయం చేయాల్సింది ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రికి ఇంత మొదలు ట్రీట్మెంట్ రావాలంటే చాలా ఆనందంతో వచ్చే పరిస్థితి ఉంటుండే. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వైద్యం అందుతుందని భరోసా ఉంటుండే. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా రూపుమాపిపోయిందని చెప్పవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రి వైపు సాధారణ రోగులు చూస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైపు వెళ్ళాలంటే భయపడ్డ సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే అరకొర వసతులు ఉన్నాయో, ఎర్రగోళీలు, మందులు అనే నానుడు ఉందో ఆ నాడుని మళ్ళీ పునరాంకృతం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అని ప్రజలు అంటున్నారు. కనీసం వారం 10 రోజుల నుంచి మమ్మల్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగుల బంధువులు అయితే వారి పేషెంట్లు ఎవరైతే స్కానింగ్స్ కానీ ఇతరత్ర మౌలికమైన టెస్టులు చేస్తారో వారే స్వయంగా తీసుకుపోయి స్కానింగ్లు అదేవిధంగా ఇతర ఏవైతే టెస్టులు ఉంటాయో చూయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది రోగుల బంధువులు ఉన్నారు. వారు ఏమంటున్నారు, వారు ఎన్ని రోజుల నుంచి వచ్చారు ఆసుపత్రిలో, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడు వచ్చారు, పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయా, ఏంది పరిస్థితి? సార్ మేము నైట్ 12 గంటలకు వచ్చాం సార్.
వచ్చిన నుంచి మాకు నైట్ అయితే డాక్టర్స్ లేరు, మా బాబుని అట్లా ఉంచాం. పొద్దున్న వచ్చి ఒక సలైన్ పెట్టారు. ఇక్కడ బాత్రూమ్ నీళ్ళు లేవు, బాత్రూమ్ లేవు, సౌకర్యం లేదు ఏమి. అదే మేము బాధ ఉంది సార్ మాకు. ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుంది? ట్రీట్మెంట్ పొద్దున్న ఒకసారి వచ్చారు, మళ్ళీ ఇప్పటి వరకు ఎవరు రాలేదు సార్. డాక్టర్ లేరు. డాక్టర్ మా ఇంటికాడ పాత రిపోర్ట్లు ఏమైనా ఉంటే ఏమన్నారు నచ్చినాము, సాయంత్రం చూస్తామన్నారు. సాయంత్రం అయిపోయింది, ఇప్పుడు ఎవరు రాలేదు. అది మీరేందన్నా ఎందుకోసం వచ్చారు? నా కొడుకు ఊరు పెట్టుకున్నాడు, బాధ ఊరు పెట్టుకున్నాడు. ఊరు పెట్టుకున్న దానికి ఆడ ట్రీట్మెంట్ నడిచింది. మళ్ళీ ఈ మార్చిన దగ్గర మళ్ళీ వచ్చేసింది, ఒక సూది లేదు, ఒక గ్లూకోజ్ లేదు సార్. ఇప్పుడు ఏదో బతిలాడితే ఒక గ్లూకోజ్ పెట్టిండు సార్. అది వచ్చారమ్మా మీరు? వీడికా నైట్కి తీసుకొచ్చిండు. నైట్ తీసుకొచ్చిన సంది ఏం లేదు. ఇక నైట్కి ఆడ నడిచింది ట్రీట్మెంట్. మళ్ళీ పొద్దున్న సంది ఏం లేదు సార్, మళ్ళీ ఏం లేదు. ఇక మళ్ళీ ఇప్పుడు అనంగా ఒక గ్లూకోజ్ పెట్టిండ్రు. 2 గంటలకు ఎక్కేటి గ్లూకోజ్ ఇప్పుడు పెట్టిండ్రు సార్. బతులాడితే పెట్టిండ్రు సారు. కాల్మకు కూడా తక్కువ ఉన్నది సారు. లేకనే కదా మేము ఇక్కడికి వచ్చింది సరికొద్ది దాకా సారు. పేదవాళ్ళం మేము. చెప్పండి, మీరేమంటారు? మేమేమంటామంటే డాక్టర్లు ఇంకో కొంచెం ఇక్కడ పెంచితే బాగుంటుంది, పేషెంట్లు కూడా బాగుంటుంది. బెడ్స్ సరిపోక కొంతమంది పేషెంట్లు కూడా ఆగుతారు. మరి ఇంకోటి పరిశుభ్రత అంటారు కానీ మన బాత్రూమ్స్ క్లీన్గా లేవు. బాత్రూమ్స్ క్లీన్గా ఉంటే కొంచెం రోగాలు కూడా అరికట్టచ్చు అని మా ఉద్దేశం. ముఖ్యంగా పేద మధ్య తరగతి వారు ఈ ఆసుపత్రికి వస్తారు కాబట్టి మమ్మల్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారు, పట్టించుకోవడం లేదు. కనీసమైనటువంటి బాత్రూమ్ లాంటి వాష్రూమ్లు కూడా కనీసం వాటి క్లీనింగ్ సెక్షన్ లేదు, దాదాపుగా పట్టించుకోవడం లేదు. దాదాపుగా వారం రోజుల నుంచి ఇక్కడికి వస్తున్న ఎవరు కూడా తమల్ని ట్రీట్మెంట్ పరంగా కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తి స్థాయిలో ఇవాళ ఈ గవర్నమెంట్ ఆసుపత్రులు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో మేము అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. దాదాపుగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన సందర్భం స్పష్టంగా కనబడుతుందని రోగులు బంధువులు అంటారు. అదేవిధంగా ఈ పక్కనున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో ఖలీల్వాడిలో పెద్ద ఎత్తున ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ సరిపడినటువంటి వైద్య సదుపాయాలు అప్పు చేసి సాధారణ రోగులు ఖలీల్వాడిలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల వైపు టెస్టింగ్ కిట్లు లేక, అదేవిధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎక్స్రే లాంటి స్కానింగ్ సెంటర్ లేక, ఇతరత్ర పడకలు సరిపోక ప్రభుత్వ ఆసుపత్రిని మరిచి ప్రభుత్వ ఆసుపత్రికి అవసరం లేదనుకోని వాళ్ళ మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రికి వైద్యులు అదేవిధంగా ఇటు రోగులు వెళ్లే సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ గత వారం రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ విషజ్వరాల బారిన పడ్డ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషజ్వరాల బారిన పడ్డటువంటి ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వ ఆసుపత్రులను డాక్టర్లను సరైన విధంగా నియమించాలి, దాంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులకు భరోసా కల్పించాలి. పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చే ఎవరైతే రోగులు ఉంటారో వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక సీజనల్ వ్యాధుల విషయానికి వస్తే వారం రోజుల నుంచి డెంగ్యూ, మలేరియాతో పాటు ఇక్కడ విషజ్వరాలతో పాటు చికెన్ గున్యా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో 5,000 మంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన లెక్క ప్రకారం 5,314 మంది ప్రస్తుతము వివిధ సీజనల్ వ్యాధుల బారిన పడి ట్రీట్మెంట్ తీసుకున్నారని చెప్తున్నారు. ఓటు స్టూడియో. రైట్ రవీందర్.